ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ముందు లొంగిపోయారు. ఈ విషయాన్ని ఎవరో చెప్పడం కాదు, స్వయంగా పరోక్షంగా తెలంగాణ అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే చెప్పేశారు. చంద్రబాబు నాయుడు గారి మీద నేను ఒత్తిడి తెచ్చాను, దానివల్లే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆగిపోయింది అని చెప్పారు. ఇంకో విషయం కూడా చెప్పారు, నేను విజయం సాధించానని కూడా. రెండు రాష్ట్రాల మధ్య మంచి వాతావరణం ఉండాలన్న ఉద్దేశంతోనే నేను ఇంతకాలం నేను సాధించిన విజయాన్ని బయటకు చెప్పుకోలేదు, కానీ ఇప్పుడు సూటిగా చెబుతున్నాను. చంద్రబాబు నాయుడు గారికి చెప్పాను, రాయలసీమ లిఫ్ట్ను ఆపేస్తేనే ఇతర అంశాలపైన రెండు రాష్ట్రాల మధ్య చర్చలు ఉంటాయని చెప్పాను అని చెప్పారు. దాంతోపాటు తెలంగాణ ప్రభుత్వం నిర్మిస్తున్న పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు వ్యతిరేకంగా ఏపీ ప్రయత్నాలు చేస్తే మేము తక్షణం పాత ప్రతిపాదనతో జూరాల నుంచి రోజుకు 2 టీఎంసీలు నీరు తీసుకునే ప్రాజెక్టును మేము చేపడతాం అని నేను చెప్పాను. దాంతో చంద్రబాబు నాయుడు గారు నా మీద గౌరవంతో రాయలసీమ లిఫ్ట్ను ఆపేశారని చెప్పారు. అంటే స్వయంగా చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారు ఒత్తిడి తేవడంతో రాయలసీమ ప్రయోజనాన్ని పక్కన పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపేశారు అని తెలంగాణ ముఖ్యమంత్రి స్వయంగా రేవంత్ రెడ్డి గారే చెప్తున్నారు. ఈ విషయంలో నేను విజయం సాధించాను, కానీ ఇంతకాలం బయటికి చెప్పుకోలేదు అని అంటున్నారు. రేవంత్ రెడ్డి గారు విజయం సాధించారు అంటే ఏపీ తరఫు నుండి చంద్రబాబు నాయుడు గారు అపజయం పాలయ్యారా అన్న అర్థమే వస్తోంది. అయితే ఈ రాయలసీమ లిఫ్ట్ మీద, శ్రీశైలం ప్రాజెక్టు నుంచి రాయలసీమకు నీరు ఇచ్చే ప్రతిపాదనల మీద తొలి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ వైఖరి ఎలా ఉంది అన్నది కూడా ఒకసారి గమనిస్తే అసలు చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ మీద ఎలాంటి అనురాగాలతో ఉంటారు అన్నది కూడా చాలా క్లియర్ గా అర్థమైపోతుంది. శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు. అయితే పోతిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నిర్దేశించిన 44,000 క్యూసెక్కుల ప్రవాహం పూర్తి స్థాయిలో కొనసాగాలి అంటే శ్రీశైలం ప్రాజెక్టులో 881 అడుగుల మేర నీరు అన్నది నిల్వ ఉండాలి. అప్పుడు మాత్రమే పోతిరెడ్డిపాడు ద్వారా పూర్తి స్థాయిలో 44,000 క్యూసెక్కుల నీటిని రాయలసీమకు తీసుకెళ్లడం సాధ్యమవుతుంది. ఆ నీటి మట్టం తగ్గే కొద్దీ ప్రవాహం తగ్గిపోతుంది. 841 అడుగులకు నీటి మట్టం చేరితే శ్రీశైలం ప్రాజెక్టులో అప్పుడు రాయలసీమకు కేవలం 2,000 క్యూసెక్కుల నీటిని మాత్రమే తరలించే అవకాశం ఉంటుంది. 841 అడుగుల కంటే లోపలికి పడిపోతే రాయలసీమ ప్రాజెక్టులకు శ్రీశైలం ప్రాజెక్టు నుంచి ఒక్క చుక్క నీరు కూడా వెళ్లే పరిస్థితి ఉండదు. కృష్ణా నదిలో శ్రీశైలం ప్రాజెక్టుకు వరద రావడం అన్నది చాలా వేగంగా కొద్ది రోజులు మాత్రమే రావడం, ఆ తర్వాత వెంటనే ఆగిపోవడం జరుగుతోంది. 881 అడుగులు నీటి మట్టం అన్నది చాలా కొద్ది రోజులు మాత్రమే ప్రాజెక్టులో ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే పక్కన ఎడమ విద్యుత్ కేంద్రం ద్వారా తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పత్తి పేరుతో నీటిని శ్రీశైలం ప్రాజెక్టు నుంచి దిగువకు యథేచ్ఛగా వదిలేస్తూనే ఉంది. దానివల్ల నీటి మట్టాలన్నవి చాలా వెంటనే పడిపోతున్నాయి. దీనివల్ల రాయలసీమ ప్రాజెక్టుకు నీరు అందడం లేదు. ఈ పరిస్థితిని గమనించిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం గతంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కి ప్రణాళిక సిద్ధం చేసింది, పనులు కూడా మొదలుపెట్టింది. ఆ సమయంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎలా అడ్డుకున్నారు అన్నది కూడా చూద్దాం. శ్రీశైలంలో కనీస నీటి మట్టం అన్నది 798 అడుగులకు పడిపోయినా సరే ఆ స్థాయి నుంచి కూడా రాయలసీమ కేటాయింపుల్ని తోడుకునేలాగా ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును జగన్మోహన్ రెడ్డి సిద్ధం చేశారు. అయితే ఇలా రాయలసీమ ప్రాజెక్టులకు నీటి గ్యారంటీ కోసం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు ప్రణాళిక సిద్ధం చేసి పనులు మొదలు పెడితే తెలుగుదేశం పార్టీ అనుబంధ వ్యక్తులు ఎన్జిటిలో పిటిషన్లు వేశారు. ఇది విరుద్ధం, పర్యావరణ విరుద్ధంగా ఎలాంటి అనుమతులు లేకుండా ఈ ప్రాజెక్టును మొదలు పెడుతున్నారంటూ చెన్నైలో ఎన్జిటి ముందు తెలుగుదేశం పార్టీ అనుబంధ వ్యక్తులే పిటిషన్లు వేశారు. సరే, అంతటితో ఆగారా అంటే 2019లో ప్రకాశం జిల్లా నుంచి గెలిచిన 3 టీడీపీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డికి ఏకంగా లేఖ రాశారు. వెంటనే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపేయాలి, లేకుంటే మా జిల్లాకు ఇబ్బంది వస్తుంది అని. నిజానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా రాయలసీమ 4 జిల్లాలతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాకు కూడా నీళ్లు అందుతాయి. కానీ ఒకవైపు ప్రకాశం జిల్లాలో ఒకవైపు ఉన్న 3 ఎమ్మెల్యేలతో నేరుగా లేఖ రాయించారు జగన్మోహన్ రెడ్డికి ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు వ్యతిరేకంగా. చంద్రబాబు నాయుడు గారి కనుసన్నల్లోనే అంతా జరిగింది అనడానికి, ప్రకాశం జిల్లాకు అన్యాయం జరుగుతుందంటూ వాళ్ళు లేఖ రాసినప్పుడు అధ్యక్షుడిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేగా కుప్పం నుండి ప్రాతినిధ్యం వహిస్తున్న చంద్రబాబు నాయుడు గారు లేదు రాయలసీమ ప్రాజెక్టు ఉండాలి, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఉండాలి అని ఎక్కడా మాట్లాడలేదు. తెలుగుదేశం పార్టీ రాయలసీమ నాయకులు ఎవ్వరూ కూడా ప్రకాశం జిల్లా టీడీపీ నేతలు ఎమ్మెల్యేలు లేఖలు రాస్తే దాన్ని ఖండించడం కానీ తమ వాదన వినిపించడం కానీ చేయలేదు. అంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆగిపోవాలి, రాయలసీమకు నీళ్లు లేకుండా ఉండాలి అన్నది అంతర్గతంగా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన కూడా అదే అన్నది చాలా క్లియర్ గా అర్థమవుతుంది. ఇది ఒక్కటే కాదు, గతంలో వైఎస్ఆర్ 2004లో ముఖ్యమంత్రి అయిన తర్వాత శ్రీశైలం ప్రాజెక్టులో కనీస నీటి మట్టాలని మెయింటైన్ చేసేందుకు గాను జీవో 69 విడుదల చేశారు.
దీని కూడా ఏంటి అంటే శ్రీశైలం ప్రాజెక్టులో కనీస నీటి మట్టం అనేది ఉంటే రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన ప్రాజెక్టులకు కనీస స్థాయిలో అయినా నీళ్లు అందుతాయన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ ప్రభుత్వం అప్పట్లో 834 అడుగులుగా ఉన్న కనీస నీటి మట్టాల స్థాయిని 854 అడుగులకు పెంచారు శ్రీశైలం ప్రాజెక్టులో. అంటే శ్రీశైలం ప్రాజెక్టులో కనీస నీటి మట్టం అన్నది 854 అడుగులకు మెయింటైన్ చేస్తే కనీస స్థాయిలోనైనా రాయలసీమ ప్రాజెక్టులకు నీరు వెళ్తాయన్న ఉద్దేశంతో వైఎస్ఆర్ ప్రభుత్వం జీవో 69 విడుదల చేస్తే తెలుగుదేశం పార్టీ బహిరంగంగా ధర్నాలు చేసింది. దేవినేని ఉమా ప్రకాశం బ్యారేజ్ దగ్గర టెంటు వేసి తెలుగుదేశం పార్టీ నాయకులతో కలిసి ధర్నా చేశారు. రాయలసీమ ప్రాంతానికి నీటి గ్యారంటీ ఇచ్చేలాగా కనీస నీటి మట్టాన్ని పెంచితే ఆ నీళ్లు రాయలసీమకు పోతాయి, కిందికి రావు, మాకు అన్యాయం జరుగుతుంది అంటూ ప్రకాశం బ్యారేజ్ దగ్గర దేవినేని ఉమా ధర్నా చేస్తే చంద్రబాబు నాయుడు గారు కనీసం దేవినేని ఉమాను మందలించలేదు. ఇది తప్పు కదా, రాయలసీమ కూడా కరువు ప్రాంతం, కనీస స్థాయిలో నీరు వెళ్ళాలి కదా, మీరు ఇలా ధర్నా చేయడం కరెక్ట్ కాదు, తెలుగుదేశం పార్టీకి రాయలసీమ ప్రాంతంలో డ్యామేజ్ అవుతుంది, రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ నాయకులు తలెత్తుకొని తిరగలేరు అని కూడా చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు దేవినేని ఉమా గారిని హెచ్చరించకపోగా, నిలువరించకపోగా పరోక్షంగా ఆ ధర్నాకు సహకారం కూడా ఇచ్చారు చంద్రబాబు నాయుడు గారు. అయితే 2014లో చంద్రబాబు నాయుడు గారు ఏపీ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక కొత్త ప్రతిపాదన తెరపైకి తెచ్చారు. అప్పటికే పోలవరం కుడి కాలువ కింద కాలువల్ని తవ్వేశారు వైఎస్ఆర్ ప్రభుత్వంలోనే. అక్కడ ఒక లిఫ్ట్ పెట్టి, పట్టిసీమ పేరుతో లిఫ్ట్ పెట్టి ఆ కుడి కాలువ ద్వారా నీరుని గోదావరి నది నుంచి కృష్ణా నదికి తీసుకొని వచ్చి కృష్ణా డెల్టాకు ఆ నీరు అందిస్తాం. ఇప్పటి వరకు శ్రీశైలం ప్రాజెక్టు నుండి దిగువ వస్తున్న ఏ నీటిని అయితే కృష్ణా డెల్టాకు వాడుతూ ఉన్నారో ఆ నీటిని అటువైపు నుంచి రాయలసీమకు కేటాయిస్తాం, కృష్ణా డెల్టాకు పట్టిసీమ నీటిని ఇస్తామంటూ స్వయంగా చంద్రబాబు నాయుడు గారి పలు వేదికల మీద చెప్పి పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను మొదలు పెట్టారు. అయితే పట్టిసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పూర్తయిన తర్వాత కూడా రాయలసీమ ప్రాంతానికి నీరు అందించే విషయంలో తెలుగుదేశం పార్టీ వైఖరిలో కానీ చంద్రబాబు నాయుడు గారి వైఖరిలో కానీ ఎలాంటి మార్పు రాలేదు. రాయలసీమ ప్రాంతానికి కనీస స్థాయిలో నీరు ఇచ్చే విషయంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, టీడీపీ అన్నది ప్రతిసారి కూడా వ్యతిరేకిస్తూనే ఉంది. ప్రకాశం జిల్లాకు సంబంధించిన 3 ఎమ్మెల్యేలు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కు వ్యతిరేకంగా లేఖ రాయడాన్ని కూడా ఆ కోణంలోనే చూడాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏకంగా పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పారని చంద్రబాబు నాయుడు గారు రాయలసీమ లిఫ్ట్ ను పూర్తిగా పక్కన పెట్టారు అంటే ఇంతకు మించి అవమానం ఏముంటుంది? ఇప్పుడు తెలుగుదేశం పార్టీ కానీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కానీ ఒకటే అంశానికి సమాధానం చెప్పాలి. రాయలసీమ లిఫ్ట్ అన్నది మీరు ఎందుకు ఆపారు? రేవంత్ రెడ్డి గారు ఒత్తిడి తెస్తే ఆపారా, లేకుంటే రాయలసీమ ప్రాంతం మీద ఉన్న సహజ ధోరణితోనే మీరు ఈ రాయలసీమ ప్రాజెక్టును పక్కన పెట్టారా? రేవంత్ రెడ్డి గారు తెలంగాణ అసెంబ్లీలో మరో ఛాలెంజ్ కూడా చేశారు. కావాలంటే అన్ని పార్టీలతో సంబంధించి ఒక కమిటీని వేసి అక్కడికి తీసుకెళ్దాం, మేము వచ్చిన తర్వాత రాయలసీమ లిఫ్ట్ పనులు అక్కడ ఆగిపోయాయో లేదో చూద్దామని కూడా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. అంటే తెలంగాణ ముఖ్యమంత్రి అసెంబ్లీలో బల్లగుద్ది మరి మా వల్ల, నా విజయం వల్ల, నేను చెప్పుకోలేదు కానీ నా విజయమే అది, నా వల్ల రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చంద్రబాబు నాయుడు గారు ఆపేశారు అని ఇంత బహిరంగంగా చెప్తూ ఉన్నారంటే మరి రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి లొంగిపోయారా, లేకుంటే ఆయనకు రాయలసీమ ప్రాంతం మీద సహజ సిద్ధంగానే ఏమైనా వ్యతిరేక భావన ఉందా? రాయలసీమ ప్రాంతానికి నీరు ఇవ్వడం సరికాదు అని చంద్రబాబు నాయుడు గారు భావిస్తూ ఉన్నారా? రాయలసీమ లిఫ్ట్ అన్నది ఎందుకు ఆపేశారో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారే సమాధానం చెప్పాలి.